నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. దాన వీర సూర కర్ణ అంటావు, కర్ణుడిని మెచ్చుకుంటావు, నాన్ను కూడా దానాలు చేస్తున్నాడు కదా, ఎందుకు నీకు ఇంత పక్షపాతం అని అడిగాడట. అప్పుడు కృష్ణుడు నీ తాలూకా సందేహాన్ని నేను నివృత్తి చేస్తానని 2 బంగారు కొండల్ని తెప్పించాడట. ఎక్కడ నడక్కండి, 2 బంగారు కొండలు. ఆ 2 కొండల్లో ఒకటి కర్ణుడికి ఇచ్చాడట, ఒకటి ధర్మరాజుకి ఇచ్చాడట. ఇచ్చి ఈ రోజు రాత్రిలోపు ఇవి మీరు దాన ధర్మాలు చెయ్యండి అని చెప్పాడట. ఇద్దరు తీసుకున్నారు. దయచేసి అడ్రస్ అడగండి, నా వెనకాతలు అంతకన్నా రాకండి. అలా ఇద్దరు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి ధర్మరాజు చాలా చాటింపులు వేశాడు, చాలా మందికి చెప్పాడు, దండోరాలు వేయించాడు. వచ్చిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క పంచుతూనే ఉన్నాడు. కానీ కొండ కదా, అది ఒక్క పావు వంతు కూడా తరగలేదు. కర్ణుడు ఒకరిని పిలిచాడు, ఆ కొండ ఇచ్చేశాడు, అయిపోయింది. సాయంత్రానికి వచ్చేసరికి అర్జునుడు చూస్తూనే ఉన్నాడు. ధర్మరాజు దగ్గర ఇంకా 30 కొండ ఉంది, కర్ణుడి దగ్గర లేదు. అడిగాడు అర్జునుడు, ఏంటి ఇందులో నీ తాలూకా ధర్మ సందేహం ఏంటి చెప్తాం అనుకుంటున్నావు అంటే ఒకటే చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు దాన ధర్మాలు చేస్తాడు, కానీ తను చేసింది చాలా మందికి తెలియాలి. ఎంత మందికి ఇస్తే అంత గొప్పతనం, అంత చాలా పుణ్యం వస్తుందనే ఆలోచన ఉంది ధర్మరాజులో. కానీ కర్ణుడు ఏం చేశాడు, తనకి పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, ఎంతమందికి ఇచ్చేవాళ్ళనేటువంటి ఆలోచన అక్కర్లేదు, వచ్చింది ఇచ్చేటప్పుడు జనం చేతికి కూడా తెలియకూడదు. అది త్యాగం. ధర్మరాజుది దానం అయితే కర్ణుడిది త్యాగం. అందుకనే అతన్ని దాన వీర సూర కర్ణ అని చెప్పాడట. అటువంటి గొప్పవాడు కూడా చెడు సహవాసం వల్ల చరిత్రలోని ఒక మాయన మచ్చగానే అయిపోయాడు. ధన్యవాదాలు.